హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాగా కప్పుడు కందిపప్పు తీసుకోవాలండి. దాన్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదండి, పేస్ట్ అయిపోతుంది. మనం పొడిపప్పు కదండి చేసుకుంటున్నాం. ఇది ఇలా పలుకుగా ఉండాలండి, కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది. దీన్ని వడకట్టేసుకోవాలండి. ఆ నీళ్లు కూడా చారు పెట్టుకోవచ్చండి. దీనికి తాలింపుకి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి దీనికి. కొంచెం నూనె అది వేసుకొని తాలింపు గింజలన్నీ, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇది చక్కగా చూసారా, ఆడేటట్టుగానే చక్కగా వేయించుకోవాలి. రంగు మారే వరకును వేయించుకోవాలి. ఇది పొడిపప్పు చాలా బాగుంటుందండి. చక్కగా పొడిపొడిలు ఆడుతూ ఉంటుంది పొడిపప్పు. అదిని మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రసం అది వేసుకొని పొడిపప్పు నంచుకున్న, అన్నంలో కలుపుకున్న, లేకపోతే చపాతీల్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుందండి. దోశల్లోకి, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. ఇది వేగిపోయినాయి కదండి, ఈ పప్పు అది వేసుకోవాలి. ఇది పప్పు అది వేసుకొని చక్కగా దీంట్లోని ఒక చిటికెడంతా పసుపు అది వేసుకోవాలి. కొంచెం చిటికెడ అయితే సరిపోతుందండి. కొంచెం కలుపుకొని చిటికెడ పసుపు అది వేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ అది వేసుకోవాలి. పొడి ఆడుతుంది కదా, చూసారు కదండి. కొంచెం సరిపడినంత సాల్ట్ అది వేసుకోవాలి. ఎంత పొడిగా ఎంత అందంగా ఉన్నదో చూడండి. పప్పు చూడడానికే బాగున్నది, తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇలాగ మంచం ఎంత నీరు అది ఇంకిపోయే వరకు, కొంచెం మనం ఎంత వడకట్టినా కొంచెం అన్నా నీరు ఉంటుంది కదండి, ఆ నీరు అదిని ఇంకిపోయే వరకు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఈ ఉప్పు అది దానికి పడుతుంది కదండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు అది దానికి పట్టి చక్కగాను ఈ తాలింపు గింజలన్నీ కూడా ఫ్లేవర్ అది పట్టి బాగుంటుందండి. కొంచెం నెయ్యి అది వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అదిని కూడా కమ్మగా ఉంటుందండి. నెయ్యి అది వేసుకుంటేనే ఆ వేడికి కరిగిపోతుందండి. చూసారా, పొడిలాడితే ఎంత బాగున్నదో. మీకు ఇష్టమైందండి? మీరు ఎప్పుడైనా చేసుకున్నారా, తిన్నారా? ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేయండి.